పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. థాయ్ రాజా థాయ్, మీరు వింటున్నది కరెక్టే. కాయ్ రాజా కాయ్ అనడానికి ఇది బెట్టింగ్ వ్యవహారం కాదు, మసాజ్ ముసుగులో బ్రోతల్ దందా. ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల సైబర్ కేటుగాళ్లు బెండు తీసిన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు డర్టీ కల్చర్ పై ఫోకస్ పెట్టారు. షాప్ ను చూస్తే న్యూ డ్రీమ్ స్పా సెలూన్ అని ఉంటుంది, కానీ వీళ్లు చేసేది మసాజ్ ముసుగులో బ్రోతల్ దందా. ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. గల్లీ గల్లీలో ఇదో గలీజ్ కల్చర్ గా మారింది. హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. హైఫై మసాజ్ సెంటర్ల నుంచి గల్లీలో ఉన్న స్పా సెంటర్ల వరకు అంతా డర్టీ పిక్చరే. తాజాగా హైదరాబాద్ లో స్పా పేరిట జరుగుతున్న గలీజ్ దందాను బయటపెట్టారు పోలీసులు. సరైన అనుమతులే లేకుండా కొన్ని స్పాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే చందానగర్లోని న్యూ డ్రీమ్ స్పా సెలూన్ సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు రైడ్ చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అబ్బాయిలకు అమ్మాయిలు అశ్లీలంగా మసాజ్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. స్పా సెంటర్ నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించకుండా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఈ తతంగం సాగిస్తున్నారు. చందానగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో స్పా సెంటర్ పై దాడి చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. దీంతో నలుగురు యువతులు, ఒక విటుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ వారి నుంచి నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పా సెంటర్ ఓనర్ రామకృష్ణ, ఆర్గనైజర్ కరుణశ్రీ పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న స్పాలపై పోలీసులు రైడ్స్ చేసిన వారిలో మార్పు రావడం లేదు. దాడుల్లో పట్టుబడితే కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు ఆపేసి తిరిగి బోర్డు మార్చేసి అదే ప్లేస్ లో మళ్లీ స్పా సెంటర్లను ఓపెన్ చేస్తున్నారు. కేసులు నమోదైన వారిని పక్కకు తప్పించి వేరే స్టాఫ్ తో అసాంఘిక పనులు చేస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, చందానగర్ లాంటి ప్రాంతాల్లో థాయిలాండ్, రష్యా నుంచి వచ్చిన అమ్మాయిలతో మసాజ్ చేస్తున్న ఉదంతులు గతంలో బయటపడ్డాయి. వీరిని బిజినెస్, విజిటర్ వీసాతో నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నారు. స్పా సెంటర్లు వ్యభిచారానికి అడ్డాగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో పోలీసులు నగరంలోని పలు స్పా సెంటర్లపై వరుసగా దాడులు చేయడంతో ఈ విషయం బట్టబయలైంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో స్పాలు విచ్చలవిడిగా ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఓపెన్ చేసిన స్పాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించాలని పలువురు నిందితులు స్పాలు ఓపెన్ చేస్తున్నారు. వాటిల్లో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్పాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులకు అన్నీ తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్పాల్లో వ్యభిచారం జరుగుతోందని అందరికీ తెలిసినా అటువైపు చూడటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసులు దాడి చేసిన ప్రతిసారి బయటపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే స్పాలు వ్యభిచార కేంద్రాలుగా మారాయని విమర్శిస్తున్నారు. అనుమతుల నుంచి నిర్వహణ వరకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తగా చూడాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మసాజ్ సెంటర్ నిర్వాహకులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం మసాజ్ సెంటర్లు నిర్వహించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కానీ ఇలాంటి నిబంధనలు హైదరాబాద్ లోని ఏ స్పా సెంటర్లు పాటించడం లేదు. సర్టిఫైడ్ మసాజ్ థెరపిస్ట్ ఉండాలనే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. మొత్తానికి ఇలాంటి నీచ సంస్కృతి హైదరాబాద్ లో ఉంది అంటే నమ్మక తప్పదు.